డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీస్ రిగార్డింగ్ జీసస్ బర్త్, యేసు ప్రభు జననం గురించి ప్రవక్తల ప్రవచనములు, వాటి నెరవేర్పు అనే అంశంపై ధారావాహిక సందేశాలను మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తూ ఉండగా మనం వింటున్నాం. ఈనాటి అంశం బెత్లెహేములో మగ శిశువుల వధ, రామాలో అంగలార్పు, స్లేయింగ్ ఆఫ్ మేల్ చిల్డ్రన్ ఇన్ బెత్లెహేమ్ అండ్ లామెంటేషన్ ఇన్ రామా. ఈ అంశంపై వారు సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. ధర పిశాచిని వేడిన దుర్నరులను బ్రోచుటకై ఆ పరమవాసి పాపహరుడు వరభక్త జనపోషుడు. ధర పిశాచిని వేడిన దుర్నరులను బ్రోచుటకై ఆ పరమవాసి పాపహరుడు వరభక్త జనపోషుడు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. దేశములోన బెత్లెహేమను గ్రామమున ఆదరింపనుద్భవించెను అధములమైన మనలను. యూద దేశములోన బెత్లెహేమను గ్రామమున ఆదరింపనుద్భవించెను అధములమైన మనలను. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వదిక్కు చుక్కనుగాంచి సర్వోన్నతుని మరియ కుమారునికి అర్పణములు ఇచ్చిరి. తూర్పు జ్ఞానులు కొందరు పూర్వదిక్కు చుక్కనుగాంచి సర్వోన్నతుని మరియ కుమారునికి అర్పణములు ఇచ్చిరి. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు
ప్రాయచిత్తుడు శ్రీయేసుడు, ప్రాయచిత్తుడు శ్రీయేసుడు, ప్రాయచిత్తుడు శ్రీయేసుడు. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. మేము ధ్యానించబోయే లేఖన భాగాన్ని నీ చేతికి ఇస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దానిని మీరు బోధించాలని, మీ బోధకు మేము చెవియొగ్గాలని, నేర్చుకున్న ప్రతి దాని ప్రకారంగా మా జీవితాలకు అన్వయించుకోవాలని, నీకు చేరువ కావాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి, కనికరించి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇదివరకు లేఖన భాగాల్లో, ఇదివరకు ధ్యానాంశాల్లో మనం మాట్లాడుకున్నాం పాత నిబంధనలో ప్రవచనాలు. ఆ పాత నిబంధన ప్రవచనాలు చాలా ప్రవచనాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రం ఎంపిక చేసుకుని మాట్లాడుకుంటున్నాం. ఆ పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా నూతన నిబంధనలు ఎలా నెరవేరాయి అని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు జననము అనే మాటలో మనం ఉన్నాం కాబట్టి ఆ జననానికి సంబంధించిన ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా నెరవేరాయి అని కొంత భాగం చూద్దాం. ఇది వరకు కొన్ని చెప్పాను. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం 7:14, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా నేర్చుకున్నాం. ఈ రోజు లేఖన భాగం ఇర్మీయా గ్రంథం 31:15. ఇర్మీయా గ్రంథం 31:15 ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో నెరవేరింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇర్మీయా 31:15, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొల్లక ఉన్నది. ఈ వచనము మత్తయి సువార్తలో నెరవేరింది. ఎలా నెరవేరిందో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17. మత్తయి, మార్కులు అధ్యాయంలో సువార్తల్లో యేసుక్రీస్తు జననం గురించి ప్రస్తావన ఉంది. రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఇది ఎప్పుడు సందర్భము, నేపథ్యం చూసుకుందాం. ఏంటి ఇక్కడ 13వ వచనం చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై హేరోదును అతని శిష్యును సంహరింపవాలని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపో. ఇది ఈ ప్రవక్త ద్వారా మలికిన మాట ద్వారా నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. ఎవరు? యోసేపు. తర్వాత యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలపడి పూజించి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటంటే ఆ జ్ఞానుడు 16వ వచనం, ఆ జ్ఞానుడు తన్ను అపహసించిన హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్లెహేములోని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఏంటంటే రాజాజ్ఞ, హేరోదు ఆజ్ఞ. ఈ హేరోదులు 6 ఉన్నారండి. ఈ 6 హేరోదుల్లో మొదటి హేరోదు మహాహేరోదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. హేరోదు అర్కలాయ. మత్తయి సువార్త 2:22. హేరోదు అంతియోకస్, అతని నక్క అంటాడు. లూకా సువార్త 13:31. 4వది హేరోదు ఫిలిప్పు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. హేరోదు అగ్రిప 1. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 3వ వచనం. హేరోదు అగ్రిప 2. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఈ మొదటి హేరోదు, ఇతను ఎవరు? మహాహేరోదు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? ఆ బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా
మగ శిశువులని. ఎందుకు? తను రాజుగా ఉన్నాడు హేరోదు, తనకంటే గొప్ప రాజు ఎవరు పుట్టారు? ఆ రాజు ఒకవేళ శిశువు అయితే ఆ శిశువులందరినీ వధించాల అని మగపిల్లలు చంపే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే రాజుగారి ఆజ్ఞ ఏంటంటే బెత్లెహేములోని 2 సంవత్సరాల మగ శిశువులందరినీ చంపేయాల. అయితే అక్కడ చంపితే అక్కడ అంగలార్పు ఉండాలా, కానీ ఏడిస్తే బెత్లెహేములోనే వినబడాల. అయితే కానీ ఇక్కడ ఎక్కడ వినబడుతుందో? రామాలో వినబడ్డది. ఎందుకని? ఇక్కడ ఏడుపు అక్కడికి రోదనకు వినబడ్డదా? అంతే కాదండి. యెరూషలేము కేంద్ర పట్టణము, దక్షిణాన బెత్లెహేము, ఉత్తరాన రామా. ఇది ఇరిమియా స్వస్థలము. ఇరిమియా స్వస్థలం. అక్కడ ప్రవచనం ఏం చెప్పాడంటే పరిసర ప్రాంతాల మగపిల్లలను చంపాలని ఆజ్ఞ ఉంది కాబట్టి రాజుని అడిగారు ఎంత విస్తీర్ణం వరకు చంపొచ్చు అని. రామా వరకు అండి, ఎక్స్టెన్షన్ వరకు, రామా వరకు కూడా మగపిల్లలు చంపమన్నారు. అందుకని ఏం చేశారు? రామాల ప్రజలు అంగలార్చారు. దేని గురించి? మగపిల్లలందరినీ చంపినందుకు అక్కడ అంగలార్పు వినబడింది. ఇప్పుడు అర్థమైంది కదా రామాలో ఎందుకు ఏడుపుందో. రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వని కలిగిన ఇర్మియా ప్రవచించింది ఇక్కడ నెరవేరింది. ఎవరు? హేరోదు ఆజ్ఞ ప్రకారంగా మగపిల్లలందరినీ చంపినందుకు రామా వరకు కూడా ఏడుపులు. బెత్లెహేము, దక్షిణాన ఉత్తరాన రామా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న శిశువులందరూ చనిపోయేందుకు ఈ రోదన జరిగింది. ఇలా ఇర్మియా ప్రవచనం అంతా కూడా నెరవేర్చబడింది. ప్రతిదీ ప్రవచనం అండి. యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మకం, జననం చారిత్రాత్మకము. బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటకు ఒక చారిత్రక రుజువు ఉంది. తర్వాత అది హేతుబద్ధకం కూడా నిరూపించబడింది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాలన్నీ కూడా ఈ కొత్త నిబంధనలు నెరవేరినాయి. ఇది 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 15వ వచనము నెరవేర్చబడింది. దీనికి కనుక మనం ఒకవేళ శీర్షిక పెట్టాలనుకుంటే రామాలో అంగలార్పు అని, బెత్లెహేములో శిశువుల వధ, రామాలో అంగలార్పు అని దీనికి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రామాలో అంగలార్పు గురించి ప్రవచనము, ఆ అంగలార్పు బెత్లెహేములో ప్రాక్టికల్గా జరిగింది, అది నెరవేర్చబడింది. కాబట్టి ఈ మాటలు హేతుబద్ధకమైనవి అని రుజువుపరచబడింది. ఈ మాటలతో మనము అంటే దేవుడి మాట పొల్లైనను సున్నా అయినను అది తప్పు ఉండదండి. పొల్లంటే కామ, సున్నా అంటే సున్నాని. ప్రతి దానికి కామ అంటే కంటిన్యూషన్ ఉన్నట్టు వాక్యానికి. అలా వాక్యానికి విలువ ఇస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అనుభవించుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుందాము గాక. ఆమేన్.